అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయాణంలో అత్యంత ఆసక్తికరమైన యూటర్న్ తీసుకున్నారు. ఒకప్పుడు H1B వీసాలను అమెరికా ఉద్యోగాలకు ముప్పుగా చిత్రీకరించి వలసలపై కఠిన వైఖరి ప్రదర్శించిన ఆయన ఇప్పుడు ప్రపంచం ముందు భిన్నమైన స్వరాన్ని వినిపిస్తున్నారు. అమెరికాలో తగిన ప్రతిభ లేదు, టాలెంట్ను బయట నుంచి తీసుకురావాల్సిందే అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబిస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ వచ్చిన తొలి రోజు నుంచే ఇతర దేశాల నుంచి వచ్చిన వారిపై కొరడా చుడిపించారు. ఆంక్షలు, సుంకాల పెంపు వంటి పనులతో ప్రపంచ దేశాలపై పెత్తనం చేసేందుకు ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి భారతీయులపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వలస వచ్చిన వారితో అమెరికా నిండిపోయిందని, స్థానికులకు ఉద్యోగాలు రావటం లేదని అన్నారు. అందుకే ఇక నుంచి అమెరికన్లకే ఉద్యోగాలు అంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాజాగా ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడిన తీరు అమెరికా వాస్తవికతను బయటపెట్టినట్లయింది. క్షిపణులు అందరూ తయారు చేయలేరు, ఉద్యోగాలు తీసుకెళ్లేవారు అవసరమైన నిపుణులు అంటూ ఆ దేశ భవిష్యత్తు అవసరాలపై వ్యాఖ్యలు చేశారు ట్రంప్. లోకల్ అనే మాట నుంచి ప్రతిభ దిగుమతి అనే మాట ట్రంప్ నోటి నుంచి రావటం అమెరికా సూపర్ పవర్ మాత్రమే కానీ టాలెంట్ పరంగా చూసుకుంటే స్వయం సమృద్ధి మాత్రం కాదనే మాట స్పష్టమవుతోంది. ఏఐ, డిఫెన్స్, చిప్ డిజైన్, స్పేస్ టెక్, హై అండ్ ఇంజనీరింగ్ ఈ రంగాలు ఇప్పుడు రాజకీయం కంటే కీలకం. ఇందులో సింహభాగం నడుపుతున్నది విదేశీ నైపుణ్యమే, ముఖ్యంగా భారతీయ మేధస్సు. కానీ ట్రంప్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. దీంతో వాస్తవ పరిస్థితి తెలుసుకున్న ట్రంప్ H1B వీసా గురించి తెలుసని, అయితే వాడను అని తెలిపారు. నాసా, ఒరాకిల్, ఓపెన్ ఏఐ లాంటి సంస్థలకు నిపుణులు కావాలన్నారు. అత్యుత్తమ ఇంజనీర్లు, టెక్ టాలెంట్ అవసరం ఉందన్నారు ట్రంప్. అదే సమయంలో ప్రతిభ కావాలన్నారు ట్రంప్. అడ్డగోలుగా ప్రవేశం వద్దని, ఎలైట్ స్కిల్ కావాలన్నారు. ఇదే సమయంలో ఆయన ప్రభుత్వం H1Bకి కొత్త ఫీజు $1,00,000 నిర్ణయించింది. అలాగే ధనికుల కోసం $1 మిలియన్ గోల్డ్ కార్డు వీసా ప్రకటించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో సమర్థించుకునే వ్యాఖ్యలు చేశారు. అమెరికా తలుపులు మూయటం లేదు, రేటు పెంచుతోందని, కావాల్సింది అధిక విలువ కలిగిన మానవ వనరులు మాత్రమే అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో H1B పొందేవారిలో అత్యధికులు భారతీయులున్నారని, అమెరికా టెక్ వ్యవస్థలో అతిపెద్ద టాలెంట్ ఇంజిన్ భారత్ అని గుర్తు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, నాసాలో కీలక పోస్టుల్లో భారతీయులే ఉన్నారని గుర్తు చేశారు. ఏ యుగంలో ప్రతిభ పెట్టుబడి అని వ్యాఖ్యానించారు. అమెరికా ఇప్పుడు అంగీకరిస్తున్నది కూడా అదే అన్న ట్రంప్ దేశాన్ని భూభాగం కాపాడదు, మేధస్సు మాత్రమే కాపాడుతుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాటల్లో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వీసా ఫీజు పెంపు వల్ల ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ వంటి రంగాల్లో పనిచేసే విదేశీ ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోయింది. ఆయా కంపెనీలు వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అప్పట్లో వైట్ హౌస్ పేర్కొంది. H1B దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అమెరికన్ ఉద్యోగాలను రక్షించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.